రైట్ గంటన్నర అవుతుంది. సో జూబ్లీహిల్స్ పిఎస్లో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ఇదే అంశంపై పూర్తిగా తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే తెలంగాణ భవన్ దగ్గర చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం, మీడియా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగంగానే మున్సిపల్స్ ఎన్నికలు వస్తున్నాయి, దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే ప్రభుత్వంపై ఒక మచ్చ రావడానికి బీఆర్ఎస్కి అని ఇలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ భవన్ దగ్గర నేతలు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ శాలిని, హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఒక కుట్రపూరితంగానే హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిట్ నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని బయటపెట్టినందుకు హరీష్ రావుకు కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా 37% మేము విజయం సాధించాము. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. దానిలో భాగంగా ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా ముఖ్యమంత్రి మంత్రుల మధ్య నడుస్తున్నటువంటి పంచాయతీ, అదేవిధంగా మంత్రుల మధ్య నడుస్తున్నటువంటి వాటాల పంచాయతీ విషయం బయటపెట్టినందుకు హరీష్ రావుకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉందంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. కాబట్టి న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలో హరీష్ రావు బయటకు వస్తారు. విచారణల పేరుతోటి ఎంత వేధించినా సరే కేసులు మాకు కొత్తేం కాదు. ఎందుకంటే జైలుకు పోయినటువంటి అనేక సార్లు తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు పోయినటువంటి వ్యక్తి హరీష్ రావు కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కూడా హరీష్ రావు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎంత వేధించినా సరే ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ప్రజల పక్షాన ఉండి ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కాళేశ్వరం కమిషన్ పేరుతోటి ఆనాడు కేసీఆర్ని విచారణకు పిలిచారు. అదేవిధంగా ఫార్ములా ఈరియస్ కేసులో కూడా ఆనాడు కేటీఆర్ని విచారణకు పిలిచారు. సో ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుకు సంబంధం ఉందంటూ కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా ఏం అడిగినా కూడా ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు హరీష్ రావు సమాధానం చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలపైన మేము అడుగుతుంటే, దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మంత్రుల మధ్య పంచాయతీ నడుస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మంత్రుల మధ్య బొగ్గు టెండర్ దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి అనుచరులకు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మంత్రులకి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ టెండర్ మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో ఆధారాలతో సహా హరీష్ రావు బయటపెట్టగానే నిన్న మధ్యాహ్నం వెంటనే రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు జారీ చేసింది. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా డైవర్ట్ పాలిటిక్స్ పేరుతోటి ఈ విధంగా చేస్తుంది. 2 ఏళ్ల నుంచి కూడా ఈ విధంగా రోజుకొక కేసు టీవీ సీరియల్లో నడిపిస్తున్నారు. కాళేశ్వరం కేసును కూడా కొన్ని రోజుల పాటు టీవీ సీరియల్లో నడిపించారు. ఫార్ములా ఈరియస్ కేసును కూడా కొన్ని రోజులు టీవీ సీరియల్లో నడిపించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా టీవీ సీరియల్లో నడిపిస్తున్నారు. సో ఇదే తంతంగం నడుస్తుంది 2 ఏళ్ల నుంచి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎవరించినా సరే ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉండి ప్రజల తరపున మాట్లాడతాము, కొట్లాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల గెలిచే అవకాశం ఉంది, మున్సిపల్ చైర్మన్లను దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ సమయంలోనే కాంగ్రెస్ ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళారు. కాబట్టి ఇక్కడ మంత్రుల మధ్య ఎటువంటి పంచాయతీ నడుస్తుందో తెలియదు. కాబట్టి సో అందుకు ఈరోజు నిన్న రాత్రి 9 గంటల సమయంలో మా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి కొన్ని రోజులు, ఒక 3-4 రోజుల పాటు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుని నడిపించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి సో మేము హరీష్ రావు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేక దాట వేస్తూ ఈ విధంగా సిట్ పేరుతోటి నోటీసులు జారీ చేస్తుంది. కాబట్టి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులలో తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్పబోతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనమైతే తెలంగాణ భవన్ దగ్గరే ఉన్నాము. మనకి సిట్ విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు ఆయన నేరుగా ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం కూడా నిర్వహించారు. మాజీ మంత్రులు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు సంబంధించి ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చెప్పారు. దాంతోపాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా అదే చెప్పారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ రాష్ట్రంలో అసలు పాలన కొనసాగుతుందా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. సత్యవతి రాథోడ్ కూడా ఆమె కూడా ప్రశ్నిస్తుంది. సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో కూడా మంత్రుల మధ్య పంచాయతీ నడుస్తుంది. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ మధ్య పంచాయతీ నడుస్తుంది. ప్రజలన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు. ఇవాళ
రేవంత్ రెడ్డి తన మనవడు కుటుంబంతో కలిసి ప్రతి చోటికి వెళ్తున్నాడు. ఆనాడు మరి కేసీఆర్ మనవడు ఒక దగ్గరికి వెళ్తే రాజకీయం చేసినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళు తన సొంత మనవడు తీసుకొని అనేక చోట్లకి వెళ్తున్నారు. ఇది తగునా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాబట్టి సో ఇక కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. కేటీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా భేటీ అయ్యారు. కాబట్టి హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ఉమ్మడిగా మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారని చెప్పేసి మనకి సమాచారం.